నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. అర్బన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రేంజ్ ఐజీ ఆర్కే మీనా ముఖ్య అతిథిగా హాజరై నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని రేంజ్ ఐజీ ఆర్కే మీనా తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన గ్రీవెన్స్ కమ్ కాన్ఫరెన్స్ హాల్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ విజయారావు, రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నేర నియంత్రణ కోసం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ అధికారులు సిబ్బంది తమ కార్యాలయాలను ఆధునీకరించుకోవడం ఎంతైనా అవసరమన్నారు. మంచి వాతావరణంలో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల రక్షణ విషయంలో మెరుగైన సేవను అందించగలమని ఆర్కే మీనా వెల్లడించారు. I don't know, some of people know or not know. This year they have given a theme, balance for better. That is the theme for International Women Day. In that they have told that when women is almost 50% of workforce and contribute the world. In that they have every right. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జడ్పీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు సిబ్బందిని ఘనంగా సత్కరించి అభినందించారు. అనాథ నుండి సమాజంలో స్త్రీలకు అగ్రస్థానం కల్పించడం జరుగుతోందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు జిల్లా పరిషత్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి దుర్గాబాయ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి, జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, జేసీ2 సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు సిబ్బందిని ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో రాణించడం గర్వకారణమని అతిథులు తెలిపారు. అగ్రస్థానంలో ఉన్న నారీమణులను ఆదర్శంగా తీసుకుని మహిళా లోకం ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన బిడ్డలను మాత్రం ఇవ్వగలరు. అందుకోసం కిషోరి బాలికలు అప్పటి నుంచే వాళ్ళని అవేర్నెస్ కల్పించి మంచి ఆరోగ్యం తీసుకునేలాగా ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసి మంచి ఆహార పద్ధతులు అలవాటు పడేలాగా మనం చేయగలం. అసలు కోకిల మీరు ఎంత బాగుంటారు, అదే మీ వాయిస్ ఎంత బాగుంటుంది, మీ వాయిస్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఏది పెడితే అది తింటుంది, ఎప్పుడు బయటకు తీసుకొస్తే అప్పుడు తీస్తుంది, కానీ కాకి స్వేచ్ఛ ఉంది. సో ఈ రోజుల్లో లేడీస్ కూడా అలాంటి స్వేచ్ఛనే ఉందండి. గుంటూరు మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంఈఓ అబ్దుల్ ఖుద్దూస్ ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకలకు పబ్లిక్ లైబ్రరీ స్టేట్ డైరెక్టర్ పార్వతి హాజరయ్యారు. పసిపిల్లలు, ముఖ్యంగా బాలికల బంగారు భవితకు తల్లులు, ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని పబ్లిక్ లైబ్రరీ స్టేట్ డైరెక్టర్ పయ్యావుల పార్వతి పిలుపునిచ్చారు. నిరంతరం విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని, జిజ్ఞాసను విద్యార్థుల్లో పాదుగొల్పాలని కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ అబ్దుల్ ఖుద్దూస్ ఆధ్వర్యాన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మండల పరిధిలోని ఉపాధ్యాయునులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశిష్ట సేవలందించిన మహిళా ఉపాధ్యాయునిలతో పాటు జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయిని దుస్సాల్వాతో పార్వతి, ఖుద్దూస్ అభినందించారు. ప్రతి బాలికను చదివిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చాలా కుటుంబాల్లో ఈ పిల్లల్ని పూర్తి స్థాయిలో పంపడం అనేది జరగట్లేదు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే మరి ప్రపంచవ్యాప్తంగా మరి పారిశ్రామిక విప్లవం మొదలైనటువంటి సందర్భంలో మరి మహిళల పరిస్థితి ఎలా ఉండేది అని చూస్తే కొన్ని పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు రోజుకు 17 గంటలు 18 గంటలు కూడా చేయించుకోవడం, అదేవిధంగా సమాన వేతనాలు కూడా ఇవ్వకపోవడం, ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం, ఇవన్నీ కూడా చూసి మరి డెవలప్డ్ కంట్రీస్ అని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఆ దేశాల్లో ఉమెన్ బయటకు వచ్చి మరి 10 గంటలు ఇంకా తగ్గించాలి, అదేవిధంగా సమాన వేతనం ఉండాలి. కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు కారుమూరి వెంకటేశ్వరరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరెడ్డి చిత్రపటానికి పలువురు నగర ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉచిత వైద్య శిబిరంలో నగర పౌరులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ జబ్బులకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కారుమూరి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వ్యవస్థాపకులు కారుమూరి వెంకటేశ్వర రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె స్కానింగ్ పరీక్ష, రక్త పరీక్షలు, మరి బోను వెముక సాంద్రత పరీక్ష, ఒంటేలు పరీక్షలు చేయటం అనేది. సో ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాన్నగారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ నాన్నగారి ఆశయాలైనటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఆధునికమైన వైద్యం అందించాలని కృషితో మరిన్ని కార్యక్రమాలను కూడా మేము ముందు చేయబోతున్నామని మా హాస్పిటల్ తరఫున చెప్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు సముచిత స్థానం వైఎస్ఆర్సీపీలోనే లభించిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళలు అభివృద్ది చెందినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని మాజీ ఎమ్మెల్యే సుచరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నేడు మహిళలు పలు రంగాల్లో ఎంతో అభివృద్ది చెందారని తెలిపారు. ఎందుకంటే సహనానికి భూదేవి అంటే స్త్రీతో పోల్చారు కానీ ఏ పురుషులతో పోల్చలేదు. అది మన గొప్పతనం. అట్లాంటి మనం అంటే చెప్పాలంటే ఒక పెద్ద ఆర్థికవేత్తలు మనం. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు తీసుకొచ్చి మనం 1000 రూపాయల్లో నడపమంటే 1000 రూపాయల్లో నడుపుతాం. ఇల్లు 10,000లో నడపమంటే 10,000లో నడపగలుగుతాం. 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు అంటే మనం ఆ ఇంటి బాధ్యత మనం ఎంత మన ఆర్థిక. స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. మహిళలు విద్యావంతులుగా మారినప్పుడే అభివృద్ది చెందుతారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, జయలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాటుపడుతున్నారు, మరి అందుకే సమాన హక్కు విధంగా మరి ముగ్గురికి కూడా మన గుంటూరు జిల్లాలో ఆడవాళ్ళు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు కూడా, ఎందుకంటే మనం మంచి చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే మనం మంచి చేయాలి కాబట్టి అందుకనే పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉమెన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్, రూరల్ మహిళా పోలీస్ సిబ్బందితో నగరంలో ప్రదర్శన చేపట్టారు. డిపిఓ నుండి గుంటూరు కన్వెన్షన్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన సాగింది. ఐజీ ఆర్కే మీనా ముఖ్య అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించగా రూరల్, అర్బన్ ఎస్పీలు సతీ సమేతంగా హాజరయ్యారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పోలీస్ సిబ్బందికి వైద్య సేవలు అందించారు. హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం ఆధ్వర్యంలో మైనారిటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్లను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆపిరెడ్డి ఆవిష్కరించారు. హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తేదీన జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి కేకేఆర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని ఆయన చెప్పారు. హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్స్ ను ఆయన ఆవిష్కరించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ రోజున ఒకటే ఆలోచన, ఒకటే ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అనేక పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికి కూడా దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే మొట్టమొదటిసారిగా విద్యా, వైద్యం అన్ని రంగాలు, ఉపాధి, ఉద్యోగ రంగాలు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రెవెన్యూ భవన్లో ఏపీటీఎఫ్ ఆధ్వర్యాన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ పార్వతితో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలపై హింస పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో, పరిశ్రమల్లో మహిళలకు భద్రత కరువైందన్నారు. ప్రతి మహిళ తన హక్కులను గుర్తించి చైతన్యవంతంగా సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.
సిఐటియు నేత ముత్యాలరావు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యాన ఈ ఆందోళన జరిగింది. ప్రతి నెల 5వ తారీఖులోపు జీతాలు అందించాలని, ఏరియల్స్ అందించాలని కోరారు. అలాగే జీవో నంబర్ 279 రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అందించాలని ముత్యాలరావు, ఉదయ్ కుమార్ కోరారు. ఉపేక్షిస్తే జనసేన, వామపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 2017 జూలై నుంచి ఏరియర్స్ ఇస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఏరియర్స్ ఇవ్వలేదు. వెంటనే ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రతి నెల మొదటి పని దినం రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 197 ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.